హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. ఇదైతే మా నితీష్ బాబు బర్త్డే వ్లాగ్ అనమాట. కొంచెం డిలే అయ్యింది, నా ఫోన్ పాడయ్యి. ఆదివారం రోజు జరిగిందనమాట, June 9 మా నితీష్ బాబు బర్త్డే. సో నేను అప్పుడే అసలు వెంటనే అప్లోడ్ చేద్దామంటే కరెక్ట్ ఆ రోజు బర్త్డే ఈవినింగ్ అయిపోయింది. నా ఫోన్కి అసలు సిగ్నల్ రాకుండా ఫోన్ పాడైంది. సో అందువల్ల డిలే అయిందనమాట ఈ వీడియో. 3-4 రోజులు వీడియోలు పెట్టి అసలు వీడియో పెట్టకపోతే నాకే అసలు ఎట్లనో అయిపోయింది. ఫోన్కు మనం ఎంత అడిక్ట్ అయిపోయినాం అనేది నా ఫోన్ పాడైనప్పుడు నాకు బాగా అర్థమైంది. సో ఇక్కడైతే నేను ముందు రోజే గులాబ్ జామ్ చేశాను. మా పిల్లల బర్త్డే ఎప్పుడైనా గులాబ్ జామ్ చేస్తాను అనమాట, వీళ్ళకి బాగా ఇష్టము. సో ఫస్ట్ ఈ 2 ప్యాకెట్ల గులాబ్ జామ్కు ఒక పెద్ద గ్లాస్ చక్కెర, ఒక్కొక్క ప్యాకెట్కి ఒక పెద్ద గ్లాస్ చక్కెర పడుతుంది. సో నేను ఎప్పుడైతే ఇలాగే అందాసుగా కరెక్ట్ 2 పెద్ద గ్లాసుల చక్కెర తీసుకొని ఆ 2 గ్లాసుల చక్కెరకి కరెక్ట్ ఎంత చక్కెర తీసుకుంటాం అంత వాటర్, 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. తర్వాత యాలకల పొడి, ఒక 4-5 యాలకలు దంచుకొని యాలకలు వేయాలి. తర్వాత ఇదంతా కరిగేలాగా కలిదిపుతూ ఉండాలి. తర్వాత ఇది కొంచెం బాయిల్ అయినాక కరెక్ట్గా ఈ గులాబ్ జామ్ అనేది ఎక్కువ పాకం పట్టద్దు. కరెక్ట్ ఇలా బాయిలింగ్ స్టేజ్లో కరెక్ట్ టైం పెట్టుకొని మరి మీరు 5 మినిట్సే మరిగించాలి. అప్పుడైతేనే కంచిగా ఉండలకి పాకం పడుతుంది. తర్వాత 2 గులాబ్ జామ్ ప్యాకెట్లు చేస్తున్నాను చెప్పాను కదా. సో నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటాను ఎప్పుడైనా పిండి తడపడానికి. సో ఇక్కడైతే పిండి తడిపేటప్పుడు బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, పిండి అనేది గట్టిగా అసలు మనం చపాతీ పిండి లెక్క అసలు తడపకూడదు. ఎంతసేపు ఉన్నా మనం చేతులతో స్మూత్గా తడుపుకోవాలి. అసలు పిండిని పిసుకొద్దు గట్టిగా, జస్ట్ చేతి వేళ్ళతో ఇలా 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 పిసుకు మెల్లగా అలా అలా టచ్ చేస్తూ కలపాలి. అసలు గట్టిగా అనేది అస్సలు పిసుకొద్దు. కావాలంటే మీరు గులాబ్ జామ్ వెనకల రాసి ఉంటారు, చాలామంది అది ఫాలో గారు, అది ఫాలో అయి చేయండి. తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని మంచిగా నెయ్యి రాసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మంచిగా గుండ్లు అవుతాయండి. సో మీరు బాగా పిసుకొద్దు పిండిని, అసలు జస్ట్ అలా అలా అనుకొని చేతులకు నెయ్యి రాసేసి మంచిగా అసలు క్రాక్స్ అనేవి లేకుండా ఉంట చుట్టుకోవాలన్నమాట. క్రాక్స్ ఉంటే మళ్ళీ అవి డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోయినట్టు అవుతాయి. సో ఇలా రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఈ బాల్సే కొంచెం పని అవుతుంది, మనకి కొంచెం టైం పడుతుంది. నేను 2 ప్యాకెట్లు వేస్తే చూడండి, ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా ఇంత నీట్గా వేసుకోవాలి. అప్పుడు ఒక్క గులాబ్ జామ్ కూడా విరిగిపోకుండా వస్తుంది. నా పెళ్ళైనప్పటి నుండి నాకు ఎవ్వరు నేర్పలేదు నిజం చెప్పాలంటే. కరెక్ట్ ప్యాకెట్ వెనకల చదువుకొని దాని ప్రకారమే చేశానండి. అప్పుడు యూట్యూబ్లు లేవు, వీడియోలు లేవు, ఏమీ లేవు. మరి అది ఎందుకో ఏమో అసలు నాకే వంటలు బాగొచ్చు మా అమ్మ కంటే. మా అమ్మ దగ్గర నేను అసలు వంటలే నేర్చుకోలేదు. కాకపోతే ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసేటప్పుడు తీయలేదు. ఇక్కడ ఒక విషయం జరిగింది. ఇవి గులాబ్ జామ్స్ మంచిగా వచ్చినాయి, ఒక్కటి కూడా విరగకుండా ఆల్మోస్ట్ మంచిగానే వస్తాయి. నాకు గులాబ్ జామ్ మాత్రం నేను చాలా బాగా చేస్తాను, ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు మీరు. తర్వాత ఇక్కడైతే మా నితీష్ బాబు ఎర్లీ మార్నింగ్ నిద్రపోతున్నాడు. కాకపోతే ఇందాక గులాబ్ జామ్ చేసేటప్పుడు ఒక విషయం జరిగింది, అందుకే డీప్ ఫ్రై చేసేటప్పుడు తీయలేదు. ఏంటంటే నాతో పాటు B.Pharmacy చదివిన మా ఫ్రెండు చనిపోయిందని అప్పుడే తెలిసింది. సో అందుకే నేను క్లిప్ యాక్చువల్గా ఏమైందంటే ఆ అమ్మాయి వాటర్ హీటర్ పెడుతుండగా చనిపోయింది. సో దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవ్వరు కూడా మీ పల్లెటూరులలో వాటర్ హీటర్ వాడే వాళ్ళు ఉంటే అస్సలు వాడకండి, తీసి పక్కనేయండి, గ్యాస్ మీద పెట్టుకోండి, లేకపోతే కట్టెల పొయ్యి మీద కాంచుకోండి వాటరు. ఇక్కడైతే మా నితీష్ బాబు కూడా స్నానం చేసినాక దేవుణ్ణి మొక్కుతున్నాడు. తర్వాత మేము గుడికి వెళ్ళడానికి రెడీ అయినామన్నమాట. ఎర్లీ మార్నింగ్ అంతా రెడీ అయినాక మావాడు హాయ్ చెప్తున్నాడు, ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. చెప్పురా అంటే అన్నీ నాదే బర్త్డే అని చెప్తున్నాడు. అసలు మస్తు ఎగ్జైట్ అవుతున్నాడు. అసలు 2-3 రోజుల ముందు నుండి ఫోటో ఫ్రేమ్ మీద కేక్ ఉంటే అది చూపించి మరి అడుగుతున్నాడు అనమాట ఎప్పుడెప్పుడని. తర్వాత మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ టెంపుల్లో స్టార్టింగ్ ఇలా చిన్న వినాయకుడి గుడి ఉందన్నమాట, అక్కడ మొక్కుతున్నాడు. కాకపోతే అక్కడ చీమలు ఉన్నాయని వెనక్కి వచ్చినాడు. మా జోషి మొక్కుతుంటే ఇంకా వాడు ఈ అక్క ఏం చేస్తే అది ఫాలో అవుతాడనమాట మా వాడు వెంటనే. తర్వాత వాడికి అందకుంటే మా జోషి ఎత్తుకొని గంట కొట్టించింది. తర్వాత జోషి కొంచెం గుంజిలు తినానా చదువు బాగా వస్తుంది అంటే మా జోషి గుంజిలు తీస్తుంటే ఇంకా వీడు ట్రై చేసినాడు అనమాట. నువ్వు పక్కకి వెళ్ళు, నేను తీస్తాను గుంజిలు, నేను కూడా తీస్తాను, నీతో పాటు నేను తీస్తానని చెప్పి వాడు కొంచెం ట్రై చేసినాడు గుంజిలు దీనికి. ఏమో వినాయకుడి దగ్గర ముక్కుంటేనే ఎక్కువ బాగా చదువు వస్తుంది కదా. సో ఫస్ట్ అయితే ఇలా గుంజిలు తీపిచ్చి వినాయకుడిని ముక్కిన తర్వాత అయ్యగారు ఫస్ట్ బయట టెంకాయ కొట్టుకొని రమ్మన్నారు. మా జోషి నేను కొడతా అని తీసుకుంది వాళ్ళ తర్వాత దానికి కొట్టరాక వాళ్ళ డాడీకి ఇచ్చింది. కానీ
తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్లో అర్చన చేయించుకున్నాము నితీష్ పేరు మీద. అర్చన తీసేటప్పుడు వీడియో తీయని కుదరలేదు. సో ఇక్కడైతే ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా మంచిగా ఉందన్నమాట. రీసెంట్గా ఆంజనేయ స్వామి జయంతి జరిగింది కదా, సో ఆ రోజు ఫుల్ జనాలు ఉన్నారని వెళ్ళలేదు. సో అందుకే ఇంకా బర్త్డే రోజు వెళ్ళాను, ఆ రోజు వెళ్ళలేకపోయానని. గుడి అయితే చాలా ప్రశాంతంగా, చూడండి చెట్టు కొంచెం విశాలంగా బాగుంది గుడి, చాలా ప్రశాంతంగా. ఇక్కడైతే చెట్టు కింద చిన్న శివలింగం ఉంటే మా జోషి దీపం పెడుతుందన్నమాట. ఆడపిల్లలు నిజంగా చాలాసార్లు తల్లిని చూసి నేర్చుకుంటారు. నిజంగా మనం ఫస్ట్ మంచిగా ఉండి పిల్లలకు మంచి అలవాట్లు నేర్పియాలి, ఇది మాత్రం పక్కా నిజము. కాకపోతే ఈ అలవాటు మాత్రం నేను గద్వాల్లో ఉన్నప్పుడు మా అత్తమ్మ నేర్పించింది ఈమెకి. సాయంత్రం సంధ్యా దీపం పెట్టడం, తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడం, బేసిక్గా కొన్నిసార్లు అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య దగ్గర మంచి అలవాట్లు ఇంకా నేర్చుకుంటారు. ఇక్కడ మా నితీష్ బాబు ముక్కుతున్నాడు అనమాట. వాళ్ళకి ఎట్లా చూపిస్తే వాళ్ళకి ఎట్లా ముక్కుతే అట్లా అయినా కూడా ముక్కుతున్నాడు. అసలు సేమ్ యాక్షన్ చేస్తాడు, వాళ్ళకి ఏం చేస్తే అట్లా. ఇక్కడైతే ఇంకా నేను కూడా కొంచెం మంచిగా ముక్కొని తర్వాత ఇక్కడ ఈ టెంపుల్లో ఈ దత్తాత్రేయ స్వామి గుడి కూడా ఉంది చిన్నగా. ఇక్కడ దత్తాత్రేయ స్వామి గుడి, ఇక్కడ ఆయనకు అందట్లేదని వాళ్ళకి ఎత్తి ముక్కిపిస్తుంది అన్నమాట. ప్రతి బర్త్డేకి ఇంకా సింపుల్గా ఇలా జరుగుతుంది. కాకపోతే ఈసారి మేము కరీంనగర్ కొత్తగా వచ్చినాం కదా, ఎవరిని పెద్దగా ఎక్కువ పరిచయం లేరు. ఒక అమ్మాయి పరిచయం అయింది, కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి విజయనగరం వెళ్ళిపోయింది. సో పెద్దగా ఎవరిని పిలవలేదు, ఇంట్లో మట్టుకే చేసినాము. కాకపోతే ఇక్కడ బిర్యానీ చేస్తుంటే మా నితీష్ బాబు ఏమో అక్కడ మంచిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు, డ్యాన్స్లు వేసుకుంటా. కాకపోతే ఎందుకు ప్రతిసారి చాలా బాగా కుదురుతుంది బిర్యానీ. అసలు వాడి బర్త్డే రోజే నేను అసలు ఒక పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే, ఆ బిర్యానీ బియ్యము ఎప్పుడు నానబెట్టను. ఆ రోజు ఎందుకో నానబెట్టినాను, అసలు ఏ మూడ్లో ఉన్నానో. సో నానబెట్టినాను, ఆ బియ్యం ఎందుకో లావ్ అయ్యి రైస్ మంచిగా అనిపించలే బిర్యానీ తినేటప్పుడు. చికెన్ అంత మసాలా అంతా బాగుంది, కానీ సో మనం ఒక్కొక్కసారి మనసు కరెక్ట్గా ఏ పని చేస్తున్నామో ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి. నాకు ముందు రోజు మా ఫ్రెండ్ చనిపోయింది కదా, కొంచెం ఆలోచనలోనే ఉండి ఎన్ని పనులు చేస్తున్నా కదా, మనకు తెలిసిన వాళ్ళు చనిపోతే అసలు ఆ ఫీలింగే వేరు, అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే తనకి 1.5 year బాబే ఉన్నాడు. నాకు ఇంకా అది తలుచుకొని ఎక్కువ బాధేసింది. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవ్వరు కూడా దయచేసి వాటర్ హీటర్స్ వాడకండి, నేను అదే చెప్పదలుచుకున్నాను. ఎవ్వరు కూడా పల్లెటూరులో ఉండే వాళ్ళు ఎక్కువ వాడతారు. సో వాటర్ హీటర్ అసలు వాడడం మానేయండి. గ్యాస్ ఎక్కువ అయినా పర్లేదు, గ్యాస్ మీద పెట్టుకోండి, లేకపోతే కట్టెల పొయ్యి అంటించుకోండి, కానీ ఈ వాటర్ హీటర్లు వాడకండి. ఫస్ట్ మా అమ్మ అలాంటి విషయాల్లో మా అమ్మకు కూడా చెప్పినాను నేను, ఫస్ట్ అది తీసి పక్కన వాడేయని. ఎన్నిసార్లు చెప్పినా వినలే, ఈసారి గట్టిగా చెప్పిన, ఇంకా ఊరికి పోతే నేనే తీసి పాడేస్తుందాన్ని. సో వాటర్ హీటర్లు అయితే అసలు వాడకండి దయచేసి ఎవ్వరు కూడా. గ్యాస్ మీద పెట్టుకోండి కావాలంటే వాటరు. ఏదన్నా జరిగినాక చాలా బాధపడతాం. తర్వాత మా జోషి మా నితీష్ కోసం బాల్ కొనుక్కొని వచ్చినాము మేము డిమార్ట్కి వెళ్తే. వాడు ఇక్కడికి వచ్చి కరీంనగర్కి వచ్చినప్పటి నుండి బాల్ అడుగుతున్నాడు. అయితే ఇంకా ఇది కొనుక్కొచ్చినాని కొంచెం లైట్గా వెయిట్ ఉందని మా ఆయన అరిచిండు, ఇంకా లైట్ వెయిట్ ఇది తేవాల్సిందని. కాకపోతే ఇది బాగా మెరుస్తా చాలా బాగుంది, చూడ్డానికి మంచిగా ఉంది అని మేము కొనుక్కొని వచ్చాము. వాడి ఎగ్జైట్మెంట్ అసలు, ఏదన్నా పిల్లలకి కొత్త బొమ్మ కనబడితే చాలు బాల్ 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 అని. డిమార్ట్కి పోయినప్పుడల్లా అడిగేటోడు బాల్ బాల్ అని. అప్పుడు కొనలేదు. ఇంకా పిల్లలకి పెద్ద పెద్ద గిఫ్ట్లు అంటే సైకిల్ అవి ఇవి ఉన్నాయి, కానీ ఇంకా కొనలేదు. ఇక్కడైతే ఈవినింగ్ బర్త్డేకి ఇంకా మా వాడు కోట్ వేసుకొని రెడీ అయినాడు అనమాట. ఇక ఫోటోలు పోజ్ ఇవ్వమంటే ఇట్లా కాలు పెట్టి అట్లా పెట్టి భలే ఇస్తాడు అసలు. సో ఈసారి బర్త్డే బయట చేసుకున్నాం అనమాట, సెన్సేషన్స్ అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే ఎంట్రీలో ఇలా ఉంది, ఐ లవ్ కరీంనగర్ అని. ఇక్కడైతే కేకులు బర్త్డే చేసుకుంటారు చాలామంది, సెలబ్రేషన్స్. కరీంనగర్లో ఎవరు పెద్దగా తెలియదు అపార్ట్మెంట్లో, సో అందుకని ఎవరిని పిలవలేదు, లేకపోతే అసలు అందరినీ పిల్లల్ని పిలిచి చాలా బాగా చేసేదాన్ని. ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి బయటికి వెళ్ళి చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడైతే మేము చాక్లెట్ కేక్ ఆర్డర్ ఇచ్చాము. అసలు కేక్ వచ్చేంత వరకు కూడా ఆగుతలేడు మా నితీష్ అయితే. వస్తానే టకటక తీసుకొని కత్తి తీసుకొని కోస్తూనే ఉన్నాడు. ఒక్కసారి కాదు, దాన్ని ఆపరేషన్ చేసినట్టు. అసలు ఎంత ఎగ్జైట్గా ఉన్నాడో కేక్ కొయ్యాలి అని. 2-3 రోజుల నుండి ఫోటో ఫ్రేమ్లో కేకుని చూపించి నా బర్త్డే కోస్తా అంటున్నాడు అసలు.
ఇంకా అసలు వాడిని అయితే ఆపలేకపోయినాము. వాడి ఎగ్జైట్మెంట్కి ఎంత ఇష్టమో, ఎవరు బర్త్డే అయినా కూడా క్లాప్స్ కొడతా కూర్చుంటాడు. ఇక అసలు ఆపకుండా కట్ చేస్తూనే ఉన్నాడు. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయినాడో మా నితీష్ బాబు అయితే అసలు కేక్ అంటే. మళ్ళీ ఇది కేక్ కూడా టేస్ట్ బాగుంది. ఇంకా అయిపోయా అసలు దీంతోనే కడుపు నిండేలాగా కేకే తింటా కూర్చున్నాడు. అది కట్ చేసినప్పటి నుండి పిల్లలు అసలు ఎంత ఎగ్జైట్ అవుతారో బర్త్డే అంటే. ఈసారి బయట కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతిసారి ఇంట్లోనే చేసేదాన్ని, ఈసారి మాత్రం బయట కూడా మంచిగా అనిపించింది. కేక్ తర్వాత ఆ దాంట్లో ఫుల్ జనాలు ఉన్నారు. అసలు ఆ రెస్టారెంట్లో టేబుల్ దొరకడమే గగనమైంది. అసలు వేరే వాళ్ళు కూడా పక్కన బాల్కనీలో యంగ్ పిల్లలు అంటే ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు వాళ్ళు కూడా బర్త్డే చేసుకుంటుంటారు. నా వెనకాల ఈ బొమ్మ బాగుందని నేను వీడియో చూసేటప్పుడు ఈ రెస్టారెంట్ అయితే బాగుంది. తర్వాత మేము పిజ్జా తిని ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇది మా నితీష్ గాడి సింపుల్ బర్త్డే వ్లాగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.